మన హీరోని వచ్చి అడ్డుకుంది కదా, కరెక్ట్ గా ఆ టైం చూసి మొత్తం బ్రాడ్కాస్ట్ ని ఆఫ్ చేసేసి ఉంటారు. ఎందుకంటే ఎక్కడ జనాలు దాన్ని చూసి మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ తిరుగుబాటుకు వస్తారేమో అని చెప్పి ఒక భయంతో. అయినా తను వచ్చి అడ్డుకునింది కొంతమంది చూసేందుకు ఛాన్స్ ఉంది అంటాడు. చెప్పినా కదయ్యా దాన్ని చంపేద్దామని, ఎందుకైనా ప్రాణం తీసానమంటే మీరేం బాధపడద్దండి స్నో గారు. ఈ రోజు ఒక మాట చెప్పాను కదా, ఆ మాటని అట్లే పబ్లిక్ లో చెప్పండా, వాళ్ళే దడుచుకుంటారు అంటాడు. స్నో బ్రో కూడా మైక్ ముందరికి వచ్చి ఇది 75th హంగర్ గేమ్స్ కదా, సో ఇది మనందరికి స్పెషల్ అంటాడు. ఇలా 25 years ఒకసారి జరిగేదాన్ని క్వార్టర్ క్వెల్ అంటారు. అలా క్వార్టర్ క్వెల్ 1 జరిగింది, క్వార్టర్ క్వెల్ 2 జరిగింది, ఈసారి క్వార్టర్ క్వెల్ 3 జరగబోతుంది. అలాగే ఈ 25 years ఒకసారి జరగబోయే క్వార్టర్ క్వెల్ గేమ్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక తిరకాస ఉండనే ఉంటుంది. అలా క్వార్టర్ క్వెల్ 3 లో చూసుకున్నట్లయితే వాడు ఇచ్చే ట్విస్ట్ ఏమో తెలుసా, ప్రతి డిస్ట్రిక్ట్ లో హంగర్ గేమ్స్ ఆడి విన్ అయింటారు కదా, ఆ విన్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ రప్పించి వాళ్ళలో ఒక మేల్ ఒక ఫీమేల్ ని సెలెక్ట్ చేసి వాళ్ళతోనే మళ్ళీ హంగర్ గేమ్స్ ఆడిపిస్తాడంట. మన హీరోయిన్ చంపించేందుకు ఎంత బాగా ప్లాన్ చేసినారంటే అంత బాగా ప్లాన్ చేసినారు. ఒక డిస్ట్రిక్ట్ నుండి గెలిచిన వాళ్ళలో ఒక మేల్ ఒక ఫీమేల్ మాత్రమే కదా బ్రో వెళ్తారు. దాంట్లో ఖచ్చితంగా మన హీరోయినే వెళ్తుందని చెప్పి ఏం గ్యారంటీ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఆగండా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ 1 డిస్ట్రిక్ట్ 2 చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద విన్నర్స్ అనేది ఆ 2 డిస్ట్రిక్ట్స్ లోనే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్ కిల్లర్స్ కాబట్టి. అట్లే 3rd డిస్ట్రిక్ట్, 4th డిస్ట్రిక్ట్, 5th, 6th, 7th తగ్గుకుంటా వచ్చే కొద్దీ విన్నర్స్ సంఖ్య అనేది తగ్గుతా వస్తుంది. ఎందుకంటే చెప్పినా కదా, మోస్ట్లీ 1, 2 లో మాత్రమే ఉంటారు. లాస్ట్ కి డిస్ట్రిక్ట్ 12 వచ్చేపాటికి ఎవరు లేదు గైస్ విన్నర్స్. గత 73 ఏళ్ళుగా హేమిచ్ మాత్రమే ఒకే ఒక విన్నర్ గా ఉంటున్నాడు. ఇప్పుడే రీసెంట్ గా 74th హంగర్ గేమ్స్ లోనే మన పీటా కేట్ విన్నర్స్ అంటారు. అలా చూసుకున్నా కూడా ఈ 75th హంగర్ గేమ్స్ కి మేల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఒకటి హేమిచ్ అన్నా వెళ్ళొచ్చు, లేకుంటే పీట్ అన్నా వెళ్ళొచ్చు. బట్ ఫిమేల్ కేటగిరీకి వచ్చేప్పటికి మన హీరోయిన్ తప్ప ఇంకెవ్వరూ లేదు గైస్. సో మన హీరోయిన్ కి వేరే ఆప్షన్ కూడా లేదు, ఖచ్చితంగా తను వెళ్లాల్సిందే. మన హీరోయిన్ కూడా అర్థమైపోయా ప్రతిసారి తన పక్క లక్ ఉండదు, సో ఈసారి తన ప్రాణాలు వదిలేసైనా పీటాని కాపాడుకుందామని చెప్పి హేమిచ్ ఇంటికి వచ్చింటుంది. హేమిచ్ కూడా ఈసారి హంగర్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయేందుకు ఛాన్స్ ఉంది కాబట్టి ఆ బాధలో ఇంకొంచెం ఎక్కువ తాగుతాంటాడు. మన హీరోయిన్ ఎందుకు వచ్చింది, పీటా లైఫ్ ని కాపాడేందుకు. కానీ మన హీరోయిన్ వచ్చేందుకు గంట ముందే పీటా వచ్చి ఖచ్చితంగా మన హీరోయిన్ బతకాలని చెప్పి హేమిచ్ దగ్గర ప్రామిస్ వరకు తీసుకొని పోయాడంట. అయినా కూడా పర్లేదు పీటానే బతకాలంటుంది. సరే కేట్, నీ మాట ప్రకారమే వద్దాం. రేపు హంగర్ గేమ్స్ లో మెంబర్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు నా పేరు వచ్చిందనుకో నేనే వెళ్తాను. ఒకవేళ పీటా పేరు వచ్చిందనుకో వాడికి బదులు కూడా నేనే వాలంటరీగా వెళ్తాను. ఇన్ కేస్ నా పేరు వచ్చినప్పుడు వాడు వాలంటరీగా వెళ్తాను అని చెప్పినాడు అనుకో, అప్పుడు మాత్రం నేనేం చేయలేను అంటాడు. ఈ గేల్ గాడు ఇప్పుడు రియలైజ్ అవుతాడు. కేట్, నువ్వు అప్పుడే చెప్పినప్పుడు గొమ్మరా వెళ్ళిపోవాల్సింది కేట్, అనవసరంగా ఇక్కడే ఉండిపోయినామంటాడు. దాని తర్వాత హంగర్ గేమ్స్ కి మెంబర్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు మేల్ కేటగిరీ నుండి హేమిచ్ అలాగే పీటా వచ్చింటే, ఫిమేల్ కేటగిరీ నుండి మన హీరోయిన్ కేట్ మాత్రమే వచ్చింటుంది. నేను ఇంకా ఇండియన్ మూవీస్ లో కరెక్ట్ గా పెళ్లి కూతురికి పెళ్లి అయ్యేటప్పుడు ఆపండి 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 అని చెప్పి బాయ్ ఫ్రెండ్ వస్తాడు కదా, అట్లా ఎవరినో వచ్చి ఆపుతాడేమో అనుకున్నా, కానీ ఎవరు రాలేదు గైస్. ఉన్నదే ఒక చీటీ, దాంట్లో ఖచ్చితంగా మన హీరోయిన్ పేరే ఉంది. ఇంకా జస్ట్ ఒక ఫార్మాలిటీకి చదివిన వెంటనే మన హీరోయిన్ కూడా వచ్చి నిలుచుకుంటుంది. దాని తర్వాత మేల్ కేటగిరీలో 2 చీటీలు ఉంటుంది కదా, దాంట్లో ఒక చీటీ ఎత్తి చదివితే దాంట్లో హేమిచ్ పేరు వస్తుంది. హేమిచ్ పేరు వినగానే మన హీరో టక్కున వాలంటరీగా ముందుకు వచ్చేస్తాడు. ఈవెన్ దో మన హేమిచ్ అడ్డుకున్నా కూడా వాడిని దొబ్బేసి వాడే క్యాండిడేట్ గా ముందుకు వచ్చి నిలుచుకుంటాడు. అది రూల్స్ అనమాట. ఒకడు వాలంటరీగా వచ్చి నిలుచుకుంటే వాడిని అడ్డుకోకూడదు. ఇంకా వాళ్ళిద్దరి ధైర్యానికి